ఒక ఫోన్ చేయకుండా చెప్పకుండా సడన్గా మీ ఇంటికైతే ఇంతమంది చుట్టాలు ఎప్పుడైనా వచ్చారా? మా ఇంటికైతే ఈరోజు ఇంతమంది చుట్టాలు అయితే వచ్చేసారు. అది కూడా హైదరాబాద్ నుండి అయితే వచ్చారు, విజయవాడ నుంచి కూడా వచ్చారనమాట. ఇంతమంది ఒకేసారి రావడంతో నిజంగా షాక్ అయ్యాను, అలాగే హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. బంధుత్వం అనేది మన దగ్గర చుట్టాలు అయ్యుండ అవసరం లేదు. అంటే మన అమ్మ తరపున నాన్న తరపున కాకుండా ఈ ఆంటీ వచ్చేసి నాకు హైదరాబాద్లో బాగా పరిచయం అయిందనమాట. అంటే అమ్మ వాళ్ళ ఫ్రెండ్. సో తనకు ఫ్రెండ్ అయ్యడమే కాదు, నాకు కూడా చాలా బాగా పిలుస్తుంది. అలాగే ఇంత దూరం అయితే వీళ్ళ చుట్టాలను అందరినీ తీసుకొని మా ఇంటికైతే వచ్చింది. చాలా హ్యాపీ కదా. నిజం చెప్పాలంటే మన దగ్గర బంధువుల కంటే మన దూరం బంధువులు ఎక్కువగా మనకి వాల్యూ ఇస్తారనమాట. అలాగే ఆప్యాయత అనురాగం కూడా చూపిస్తారు. తక్కువ టైంలోనే ఇంత ఎక్కువ బంధం ఏర్పడినందుకు నిజంగా అదృష్టంగానే భావిస్తాను. ఒక మనిషి దగ్గర నుండి ప్రేమ గాని ఆప్యాయత గాని పొందాలనంటే మనలో ఉండే సగం మంచితనం కూడా మనకు ముందుకు నడిపిస్తుంది. సో నేనైతే ఇంతమంది వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ఫైనల్ గా ఆంటీ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఆంటీకి ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్.